దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తిరుమలను రాజకీయ వేదికగా మార్చవద్దని, సనాతన ధర్మాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని వైసీపీ నేతలకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సూచించారు. దుండగుడి చేతిలో చోరీకి గురైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 24 గంటల్లోనే పునః ప్రతిష్ఠ చేశామని స్పష్టం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధారాలతో మాట్లాడాలని సవాల్ విసిరారు. స్వామివారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి నిత్య కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. దాన్ని రాజకీయంతో ముడిపెడుతున్నాడు కరుణాకర్ రెడ్డి గారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నీకు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అబద్ధాలు చెప్పే తప్ప, అసత్యాలు చెప్పే తప్ప నిజాలు మాట్లాడే చేత కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు టీటీడీలో సభ్యులుగా ఉన్నప్పుడు, అధ్యక్షులుగా ఉన్నప్పుడు మూల విరాట్ దగ్గర, మిత్రులారా, మూల విరాట్ అంటే సాక్షాత్తు గర్భాలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి విగ్రహ వేలు తెగిపోతే నువ్వు నిద్రపోయావని అడుగుతున్నా. ఆ రోజు గుర్తు రాలేదా నీకు సనాతన ధర్మం? ఆ రోజు గుర్తు రాలేదా నీకు వెంకటేశ్వర స్వామి? ఆ రోజు గుర్తు రాలేదా నీకు తిరుమల పవిత్రత? ఆ రోజు ఏం చేసావు? దాదాపు 3.5 సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాముల వారి వేరుని బంగారు తొడిగి మేము అక్కడ దాని పూజా కార్యక్రమం నిర్వహించాం. మీరు చేసినట్టు అపచారం లేదు. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం సమయంలో మీరు చేసినట్టు అపచారం లేవు. మీరే ఈరోజు సనాతన ధర్మం గురించి, తిరుమల క్షేత్రం గురించి మాట్లాడేది. అక్కడ విగ్రహం దొంగతనం చేసి తీసుకోపోతే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాడు. అక్కడ విగ్రహం దొంగతనం చేసుకోపోతే చైర్మన్ గారిని ప్రశ్నిస్తారు. ప్రశ్నించండి, ఆధారాలతో ప్రశ్నించండి. మీ హయాంలో పవిత్ర రథాలు దగ్నం చేశారు. రామతీర్థంలో శ్రీరామచంద్రుడి మెడ నరికివేశారు. దాదాపు 200 పై దేవాలయాల్లో హిందూ దేవత విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. ఏ ఒక్కరినైనా పట్టుకున్నారా? 24 గంటలు గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలు. ఏమి జరగకపోయినా దాన్ని వేరే సృష్టించి ఏదో జరిగిపోయిందని చెప్పి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీ హయాంలో తిరుమల క్షేత్రాన్ని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకోలేదా? మీ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చలేదా? 81 మంది టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల్ని వేసినప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళి 52 మందిని సస్పెండ్ చేయించాను. ఆ రోజు నీ గొంతు ఎందుకు గుమ్మునుంది? టీటీడీ నిధులు 5,000 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు ఫిక్స్డ్ డిపాజిట్ని స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మీ ప్రభుత్వంలో ఎందుకు మౌనంగా ఉన్నావు? టీటీడీ నిధులు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు పెట్టాలంటే మీరు చైర్మన్గా ఉండి మీ పుత్రుడు తిరుపతిలో డిప్యూటీ మేయర్గా ఉంటే 1% టీటీడీ నిధుల్ని తిరుపతి కార్పొరేషన్కి డీవియేట్ చేయడం వాస్తవం కాదా? దాని మీద నేను కోర్టుకి వెళ్తే కోర్టు దాన్ని నిలిపివేసిన తర్వాత తిరిగి దొడ్డిదారులో 100 కోట్ల రూపాయలు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా? మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.